ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ దైవకృప ఛానల్ ద్వారా మరొకసారి మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక మాట మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనములో, యెహోవా ఆత్మ మీ మీదకి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును, దేవుడు నీకు తోడుగా ఉండును. మరి ఒక భాగములో మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనంలో, సౌలు తండ్రి యొక్క కీషు గార్ధబములు తప్పిపోయకపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిపించి, మన దాసులలో ఒకరిని గార్ధబములు వెదుకుటకు వెళ్ళుమని చెప్పెను. ప్రియులారా, మనం గమనించాలి, ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, కీషు అనే వ్యక్తి మనకు చూస్తున్నాం. కుమారుడైనటువంటి సౌలు ఉన్నాడు. కీషు దగ్గర ఉండవలసినటువంటి గాడిదలు, సౌలు గాడిదలైనటువంటి గాడిదలు అవి తప్పిపోయినాయి. కనుక తప్పిపోయినటువంటి గాడిదల కొరకు తన కుమారుడితో కీషు మాట్లాడుతున్నాడు. తప్పిపోయిన గాడిదల కొరకు సౌలుతో కీషు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నా కుమారుడా, మా దగ్గర ఉండవలసినటువంటి గార్ధబాలు అవి తప్పిపోయి వెళ్ళిపోయినాయి కనుక నీవును మన సేవకుల్లో ఒకరిని తీసుకుని వెళ్ళి నువ్వు వెళ్ళి వాటిని వెతకడానికి వెళ్ళమని చెప్తాడు. చెప్పినటువంటి సమయంలో ఆ సౌలు ఆ యొక్క సేవకుడిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడంటే, దేవుని కొండ దగ్గరికి అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అది మొదటి సమూయేలు 10:5లో ఉంటుంది. దేవుని కొండ దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. దేవుని కొండ దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళారో అప్పుడు దేవుడు వారితో మాట్లాడాడు. మాట్లాడి, నేను నీకు బలమైన ఆత్మను నేను ఇస్తాను, అంతేకాదు నీకు క్రొత్త మనసు ఇస్తాను అనేటటువంటి వాగ్దానాన్ని సౌలు పొందుకున్నాడు. ప్రియులారా, మనం గమనించాలి, సౌలు గార్ధబాల్ని వెతకడానికి వెళ్ళే ప్రక్రియలో దేవుని కొండ దగ్గరికి చేరుకున్నాడు. దేవుని కొండ దగ్గరికి చేరుకున్నాడు గనుక దేవుని యొక్క వాగ్దానాన్ని అతను పొందాడు. ప్రియులారా, గార్ధబాలు తప్పిపోవడం ఏంటి, దేవుని కొండ దగ్గరికి వెళ్ళడం ఏంటి, దేవుని వాగ్దానం పొందుకోవడం ఏంటి అన్న విషయాలు మనం చూడాలి. సాధారణంగా వారి దగ్గర ఉండవలసినటువంటి గార్ధబాలు వెలుపలికి వెళ్ళిపోయినాయి కనుక ఈ గార్ధబాలంటే ఏంటి అన్న విషయాలు, గార్ధబాలకు ఉన్నటువంటి నైజాలు మానవుని హృదయంలో ఉండాలి. గార్ధబాలకు ఉండవలసిన నైజం కనుక మానవుని హృదయంలో ఉంటే మనము దేవుని సన్నిధానానికి వెళ్ళగలం. దేవుని సన్నిధానానికి వెళ్ళగలిగితే దేవుని వాగ్దానం మనం పొందుకోగలం. నా యొక్క వాక్య సందేశాన్ని మీ ముందు సవిస్తరంగా ఉంచాలని నేను ఆశపడుతున్నాను. గార్ధబాల్లో ఉన్నటువంటి 4 గుణాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. గార్ధబంలో ఉన్నటువంటి 4 గుణాలు గనక ఏ మానవుల్లో ఉంటాయో ఆ మానవుడు మాత్రమే దేవుని సన్నిధానంలో దేవుని వాగ్దానాన్ని పొందుకునే అర్హత, హక్కు అతను కలిగి ఉంటాడు. ప్రియులారా, మనం గమనించాలి, గార్ధబాల్ని మనం చిన్నచూపు చూడకూడదు. గార్ధబాల్లో ఉన్నటువంటి గుణాలు లేక నైజాలు మనం తెలుసుకోవాలి. గార్ధబంలో ఉన్నటువంటి మొదటి గుణం ఏంటంటే లోబడుట. లోబడటం అనేటటువంటి గుణం గార్ధబంలో ఉంటుంది. అంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం అంటాడు, ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి ఉండుడి. ఇర్మియా గ్రంథము 4:4 అంటాడు, మీ దుష్టక్రియలను బట్టి ఎవడునూ మిమ్మల్ని ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. దేవుని ఉగ్రత మనకు మీదకి రాకుండా మనం తప్పించబడాలి అంటే యెహోవాకు లోబడి ఉండాలి అంటున్నాడు. అంతేకాదు, లోబడి ఉండడం అనేది మానవునికి ప్రధానమైనటువంటి విషయం. గమనించాలి, లోబడి ఉండడం కొరకే యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు, యేసు ఈ లోకానికి వచ్చేటప్పుడు తండ్రి ఆజ్ఞకు లోబడి, ఎందుకో తెలుసా, ఈ లోకానికి వచ్చి ఒక బృహత్తరమైన కార్యక్రమం జరిపించడానికి, తన ప్రాణాన్ని క్రయధనంగా పెట్టడానికి అనాది సంకల్పములో అతడు దేవుని చేత ఆజ్ఞ పొందాడు. ఆ ఆజ్ఞ పొంది ఆ ఆజ్ఞకు లోబడి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక మానవులుగా మనము దేవునికి లోబడాలి. దేవునికి లోబడి నడిస్తేనే మనకు ఆశీర్వాదం. దేవునికి లోబడి ఉంటేనే దేవుని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. కనుక మనము దేనికి లోబడుతున్నాం? లోక సంబంధమైన ఐహికమైనటువంటి ఆశలకు లోబడకూడదు. మనం
లోక సంబంధమైనటువంటి ఉన్నత పరిస్థితుల కొరకు మనం లోబడకూడదు. మనము దేవునికి మాత్రమే లోబడాలి. ఎందుకో తెలుసా? ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? అగ్ని వలె కాల్చకుండు నిమిత్తము, దేవుని ఉగ్రతకి లోను కాకుండా నిమిత్తము మనము యెహోవాకే లోబడాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. గార్ధపానికి ఉన్నటువంటి రెండవ నైజం, రెండవ గుణం ఏంటో తెలుసా? విధేయత కలది. దేవుని సన్నిధిలో విధేయత కలిగి ఉండాలి అన్నది రెండవ ఉద్దేశ్యం. కనుక విధేయులైనటువంటి వారికే దేవుడు ఎన్నో దీవెనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గమనించాలి, దేవునికి ఆజ్ఞకు లోబడి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన ఎంత విధేయత చూపించాడు అంటే మరణము పొందునంతగా విధేయత చూపించాడు. ఆయన విధేయత ఎంత గొప్పది అంటే మనకి రక్షణ, విమోచన అనేటటువంటి బృహత్తరమైనటువంటి భాగ్యాన్ని మనకి అనుగ్రహించింది. కనుక విధేయత అనేది మనము చూపించాలి. అందుకని అంటాడు 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా ఉంది. యాలయనగా క్రీస్తు సువార్తను అంగీకరించుమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైనందు చేత వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. యోగ్యత కనపడింది. ఏ యోగ్యత? దేవుని వాక్యానికి లోబడేటటువంటి యోగ్యత కనపడినందున మనము దేవుని మహింపరచగలము. అందుకనే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 23 అంటాడు, నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసును పవిత్రపరచుకొను వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగా నిష్కపటముగాను ప్రేమించుడి. ఎంత చక్కటి మాట! నిష్కళంకమైన సహోదరి ప్రేమ కలిగి ఉండునట్లు మీరు సత్యమునకు విధేయులవ్వాలి. మనము సత్యమునకు విధేయులై నడుచుకున్నప్పుడు ఇక్కడ ఏమన్నాడుతా? మనలో ఒకరికొకరికి సహోదర ప్రేమ కలిగి ఉంటుంది. సహోదరి ప్రేమ కలిగి ఉండాలి అంటే, నిష్కపటంగా మనలో సహోదరులో ప్రేమ కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవునికి విధేయులై ఉండాలి. ప్రియులారా, మనం గమనించాలి, మనము దేవునికి విధేయులై ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయగలడు. నీ జీవితంలో నువ్వేమనుకుంటున్నావు? దేనికి విధేయత చూపిస్తున్నావు? దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నామా? దేవుని మందిరానికి విధేయత చూపిస్తున్నామా? దేవుని కట్టడలకు విధేయత చూపిస్తున్నామా? దేవుని నిబంధనలకు విధేయత చూపిస్తున్నామా? మన విధేయత దేని కొరకు పరిమితం చేసుకుంటున్నాం? దేవునికి విధేయత కలిగి ఉంటే ఆటోమేటిక్గా సహోదరుల మధ్య బృహత్తరమైన ప్రేమ అనేది ఉంటుంది. కనుక ఇలాంటి ప్రేమలో మనం కొనసాగాలి అంటే దేవుని వాక్యానికి మనం విధేయులమై ఉండాలి. విధేయత చూపించే గాడిద తన దాసుని ఎడల, తన యజమాని ఎడల గొప్ప విధేయత చూపించేది. అంతేకాదు, గాడిదలో ఉన్నటువంటి 3వ నైజం ఏంటో తెలుసా? అది భరిస్తుంది. ఎంత బరువు తన యజమానుడు దాని మీద వేసినా, ఎంత భారభరితమైనటువంటి ఆ యొక్క బరువుని దాని మీద మోపినా, ఎందుకయ్యా నా మీద ఎంత బరువు వేస్తున్నామని అడగదది. ఎందుకో తెలుసా? భరించే శక్తి, సామర్థ్యం ఉన్నది. గాడిదకున్నటువంటి భరించే శక్తి, సామర్థ్యం ప్రతి క్రైస్తవుడికి ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. అందుకని అంటాడు, భరించడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. గమనించాలి, మోయుచున్నప్పటికీ, ఆ సిలువ భారము మోయుచున్నప్పటికీ కూడా ఆయన సిలువ కొయ్య ఎత్తుకుని, భారభరితమైనటువంటి పాప పరిహారార్థమై ఆ సిలువ కొయ్యను ఎత్తుకుని ఆయన భరిస్తూ ప్రయాణాన్ని కొనసాగించాడు. ఎందుకో తెలుసా? మనం కూడా ఆయన భరించాలని. గాడిదలో ఉన్నటువంటి ఈ 3వ గుణం మనకి కావాలి. ఎందుకో తెలుసా? యేసు కూడా భరించాడు. ఎన్ని భరించాడు? అవమానాలు, అపనిందలు. ఆయన గాయపరచబడిన భరిస్తూ ఎందుకున్నాడో తెలుసా? మనల్ని విమోచించడం కోసం. కనుక మనం కూడా భరించే వారంగా ఉండాలి. క్రైస్తవ నైజంలో 3వది మనము భరించే శక్తి మనకు ఉండాలి. అందుకనే అంటాడు అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 15వ వచనం అంటాడు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ప్రియులారా, గమనించాలి, ఆయన నామాన్ని భరించడానికి రాజుల ఎదుట, అధికారుల ఎదుట మనం భరించడానికి, ఎన్ని శ్రమలైనా భరించడానికి ఆయన మనకి శక్తినిస్తాడు. ఎందుకో తెలుసా?
మనం ఎప్పుడైతే ఆయనకి లోబడి ఉంటామో, ఎప్పుడైతే ఆయనకి విధేయత చూపిస్తామో, ఆయన్ని భరించే శక్తి సామర్థ్యం కూడా దేవుడు మనకిస్తాడు. గమనించాలి, పౌలు శీలను భరించలేదా? వారిని ఎంత కొట్టినా, ఎంత గేలి చేసినా వారు భరించారు. సైఫన్ని కొట్టినప్పుడు ఆయన కూడా భరించాడు. కనుక ఎంతో మంది సేవకులు, ఆయన శిష్యులు హతసాక్షులుగా ఎందుకు అయిపోయారో తెలుసా? దేవుని వాక్యాన్ని భరించే శక్తి సామర్థ్యం మనకు ఉంది కనుక. ప్రియులారా, మనం గమనించాలి. కొద్ది శ్రమలకే తూలిపోతున్నామా? కొద్ది శ్రమలకే అయ్యో ఈ క్రైస్తవ్యాన్ని భరించలేమనుకుని మనం పిరికివారంగా ఉంటున్నామా? లేదు. గాడిదకున్నటువంటి 3వ నైజం భరించే నైజం. నీ జీవితంలో క్రైస్తవుడిగా ఉన్నావంటే దేవుని నామం పేట అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, గేలి చేసినా, అపహాస్యం చేసినా నువ్వు భరించేదానిగా ఉండాలి. చాలామంది బైబిల్ దేవుని మందిరాన్ని తీసుకురావడానికి జడుస్తారు. ఎందుకో తెలుసా? ఆ బైబిల్ చేతిలో ఉంటే ఈమె యేసుబాబు నమ్ముకుందేమో, ఫలానా కులంలో కలిసిపోయిందేమో అని ఎవరు అవమానిస్తారని భయపడి దేవుని గ్రంథాన్ని కూడా పట్టుకురావడానికి భయపడే విశ్వాసులు కూడా చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? గాడిద భరిస్తుంది కనుక మనం కూడా ఆయన నామం కొరకు ఎన్ని అవమానాలు వచ్చినా భరించే వారంగా ఉండగలిగితే ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. గాడిదలో ఉన్నటువంటి 4వ నైజం వెంబడిస్తుంది. దేవుని సన్నిధిలో వెంబడిస్తుంది కనుక దేవుడు కూడా ఈ లోకానికి వచ్చి, దేవుడు తన తండ్రి ఏ మాట ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞను వెంబడించడమే ఒక బృహత్తరమైన కార్యక్రమంగా పెట్టుకున్నాడు యేసయ్య. దాన్ని వెంబడించడంలో ఎంత మాత్రం పిరికివాడు కాలేదు కనుక గాడిద కూడా ఎంత బరువేసినా, ఎందుకయ్యా ఇంత బరువేసావు, ఎందుకయ్యా మెట్ట మీద తీసుకెళ్తున్నావు అనే నైజం గాడిదకి లేదు. గాడిద ఏం చేస్తుందో తెలుసా? భరిస్తుంది. దేవుని నామాన్ని భరించగలుగుతున్నావా? దేవుని పేరట వచ్చే అవమానాలను భరించగలుగుతున్నావా? నువ్వు భరించినప్పుడే నిన్ను భరిస్తాడు ఆయన. నువ్వు భరించినప్పుడే నీ శ్రమలు ఆయన భరిస్తాడు. నువ్వు భరించినప్పుడే నీ సమస్యలు ఆయన భరిస్తాడు. నువ్వు భరించినప్పుడే నీ ఇబ్బందులు ఆయన భరిస్తాడు. దేవుడు నా సమస్యలు భరించాలి, నా శ్రమలు భరించాలి, నా అనారోగ్యం భరించాలని నువ్వు కోరుకున్నట్లయితే ఆయన నామము పేరట ఎన్ని శ్రమలు వచ్చినా భరించే శక్తి సామర్థ్యం నీకుండాలి. అందుకనే అంటాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, మరలా యేసు ఈ లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. వెంబడించాలి మనం. దేవుని వెంబడించేటప్పుడు ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? మనం ఇంకా చీకటిలో నడవడానికి వీల్లేదు, పక్కలకు చూసుకోవడానికి వీల్లేదు. మనం ఎంతసేపు కూడా గురి యొద్దకే మనం పరిగెట్టాలి. అందుకనే పౌలు అంటాడు, నేను గురి యొద్దకే పరిగెట్టుచున్నాను. ఎందుకు? నా పరుగు తుదముట్టించే వరకు కూడా నేను పరిగెడతాను, జీవకిరీటం పొందుకునే వరకు కూడా నేను పరిగెడతాను అంటాడు పౌలు. కనుక ఆయన వెంబడించటంలో మన కుడి ఎడమలకు తొలిపోకూడదు. నాయన నేను నిన్ను వెంబడిస్తాను, అందుకని అంటాడు నేను నిన్ను చేయి పట్టుకుని నడిపిస్తానంటున్నాడు దేవుడు. నా అడుగు జాడలలో నడవాలంటున్నాడు ఆయన. అందుకని గాడిదకున్నటువంటి 4వ నైజం వెంబడించే నైజం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవునికి లోబడుతున్నావా? దేవునికి విధేయత చూపిస్తున్నావా? దేవుని నామానికి ఏ అవమానాలు వచ్చినా భరించే శక్తి సామర్థ్యం నువ్వు కలిగి ఉన్నావా? దేవుని మాత్రమే వెంబడించే శక్తి నీకుందా? దేవుని మాత్రం వెంబడిస్తే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు. అంటే అంధకార క్రియలతో ఇంక అతనికి సంబంధం అనేదే లేదు. వెలుగులో నడిచిన వాడికి చీకటి సమీపించడానికి జడుస్తుందట. నువ్వు లైట్ వేసావంటే చీకటి కనురెప్పాట్లు మాయమైపోతుంది. అందుకే దేవుడు నీతో ఉంటే ఏ అంధకార క్రియ నీ దగ్గరికి రావడానికి సాహసించదు. కనుక ఈ సమయంలో నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను, దేవుని వెంబడించడంలో నువ్వు రాజీ పడద్దు. దేవుని వెంబడించడం గట్టి నిర్ణయమా? కష్టమైనా నష్టమైనా, శ్రమైనా ఇరుకైనా నేను ప్రభువా నిన్నే వెంబడిస్తాను నాయన, నీవు తప్ప నాకు వేరే మార్గదర్శి ఎవరు ఉండకూడదు నాయన అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. గార్ధపాలు తప్పిపోయినప్పుడు, గార్ధపాలు వారి కొలంలో నుంచి వెళ్ళిపోయినప్పుడు, గార్ధపాలు వారి గృహ నివాసం దగ్గర నుంచి పారిపోయినప్పుడు
వాటిని వెతకడానికి సౌలు బయలుదేరి వెళ్ళాడు. ఎప్పుడైనా నీ హృదయాన్ని పరిశీలించుకుంటున్నావా? విధేయత అనేది నీ హృదయంలో ఉందా లేదా? లోబట్టం అనేది నీ హృదయంలో ఉందా లేదా? వెంబడించటం అనేది నీ హృదయంలో ఉందా లేదా? భరించటం అనేది నీ హృదయంలో ఉందా లేదా? ప్రభువు కొరకు ఈ గుణాలు నేను కలిగి ఉన్నానా లేదా? ఒకవేళ ఇవి ఏమైనా నాలో లేకపోతే వాటిని వెతికి తిరిగి మరలా నీ హృదయంలోని వాటిని పెట్టుకోవాలి. కనుక వెతికి మనం ఏం చేయాలో తెలుసా? ఈ గుణాలన్నీ కూడా మన హృదయంలో పెట్టుకోవాలి. వెతకాలంటే ఎక్కడ? లోకంలో వెతకూడదు. సౌలు వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చాడో తెలుసా? వెతకాలనేటటువంటి ఒక బృహత్తరమైన సంకల్పంతో దేవుని కొండ దగ్గరికి ఆయన వచ్చాడు. దేవుని కొండ అంటే ఏంటి? మనకి ప్రత్యేకమైన కొండలు ఏమీ లేవు, గమనించాలి. మనం విడుదల చేసే కొండలు ఈ లోకంలో లేవు. దేవుని కొండ అనేది ఏంటో తెలుసా? యోబు గ్రంథము 16వ అధ్యాయం 21వ వచనం అంటాడు, నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. యోబుకి శ్రమలు వచ్చినాయి, కానీ యోబు ఏమంటున్నాడు తెలుసా? నేను ఎవరి తట్టు చూడలేదు, దేవుని తట్టు చూస్తున్నాను. అంతేకాదు ప్రభువా కన్నీరు విడుస్తున్నాడు. ఎందుకో తెలుసా? తనకి తప్పిపోయినవన్నీ తిరిగి మళ్ళా పొందుకోవడానికి, తన కోల్పోయినవన్నీ తిరిగి పొందుకోవడానికి. అదేవిధంగా కోల్పోయినవి మన గుణాల్లో ఏదైనా కోల్పోయామేమో మనం కన్నీరు కార్చాలి. ప్రభువా నేను విధేయతగా ఉండడంలో తప్పిపోయాను నాయన, లోబట్టంలో తప్పిపోయాను ప్రభువా. ఎక్కడ తప్పిపోయామో దేవునికి మనం చెప్పాలి. అందుకని అంటాడు యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయం 12వ వచనం అంటాడు, ఆ మందిరమును గూర్చి విధమేదనగా పర్వతము మీద దానికి చేరుటకై స్థలమంతయు అతి పరిశుద్ధ స్థలము, మందిరమును గూర్చి విధి. అంటే దేవుని కొండ అనగా దేవుడు నివాసం ఉండే స్థలం, దేవుని మందిరం ఉండే స్థలం. మందిరాన్ని విడిచిపెట్టి నీ ఉండకూడదు. ఇంకొక మాట కీర్తన 43:3 అంటాడు, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషమును కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదము. ప్రియులారా మనం గమనించాలి, తప్పిపోయిన విషయాలు లోకంలో వెతుక్కోకూడదు. మనం దేవుని దగ్గరికి రావాలి, కన్నీరు విడవాలి, ఆయన పరిశుద్ధ స్థలం దగ్గరికి మనం రావాలి. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధ స్థలం దగ్గరికి మనం వచ్చామో అప్పుడు మనకి తప్పిపోయిన మన నైజాలన్నీ తిరిగి మరలా మన హృదయంలోకి వస్తుంది. ఆనందం, సంతోషం దేవుడు మనకిస్తాడు. అందుకని అన్నాడు, ఏమన్నాడో తెలుసా? ఎప్పుడైతే కొండ దగ్గరికి వచ్చాడో వెతుక్కుంటూ, ఆ కొండ దగ్గరకు వచ్చినటువంటి సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నేను బలమైన ఆత్మను నీకు ఇస్తాను, నీకు క్రొత్త మనసును నీకు ఇస్తానంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో మనకి బలమైన ఆత్మ అనేది మనకి కావాలి. ఆత్మ అనుగ్రహించడం పడినవాడు, ఆత్మను పొందుకున్నవాడు సర్వ సత్యములోనికి నడుస్తాడు. ఆత్మ మంచి చెడులకు వ్యత్యాసం మనకు తెలియజేస్తుంది. మనం ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా సాక్ష్యం ఇవ్వాలో ప్రతిదీ కూడా ఆత్మ మనకి తెలియజేస్తుంది. కనుక ఇక్కడ అంటాడు 2 కొరింథీ 3:17 అంటాడు, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం అనేది ఉండును. ప్రియులారా మనం గమనించాలి, దేవుని బలమైన ఆత్మ గనక మన హృదయంలో నివాసం ఉంటే మనకి పర్మనెంట్ స్వాతంత్ర్యం అనేది ఉంది. పాపము నుండి, శాపము నుండి మనకి విమోచన లేక స్వాతంత్ర్యం అనేది ఉంది. కనుక బలమైన ఆత్మ నీ హృదయంలో ఉండగలిగితే నువ్వు పరిపూర్ణ స్వతంత్రుడుగా నువ్వు ఉండడానికి దోహదపడుతుంది. కనుక ప్రభువా నాకు నీ బలమైన ఆత్మ కావాలి నాయన. దేవుని సన్నిధిలో ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ జీవం ఉంది, ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ సంతోషం ఉంది, ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ నిత్య ఆనందం అనేది ఉంది. అందుకనే ఆత్మ చేత నింపబడినటువంటి యెహెజ్కేలుని ఆ యొక్క ఎముకలు ఉన్నటువంటి లోయలో దించినప్పుడు ఆ యెహెజ్కేలు ఆ యొక్క మాట మాట్లాడతాడు. ఆ ఎముకల మధ్యన మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆ ఎముకలన్నీ ఏం జరిగినాయో తెలుసా? ఏ ఆత్మ తీసుకుని వెళ్ళి లోయలో దింపిందో ఆ దైవజనుడి యొక్క ఆత్మ స్పర్శ ఆ ఎముకలకు తగిలిన వెంటనే అవన్నీ కూడా గడగడ ధ్వని చేసినాయి అంట. అంటే దీని అర్థం ఏంటి? అక్రమముగా ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా క్రమముగా కలుసుకోవడానికి కంగారు పడ్డాయంట. అందుచేతనే ఆ ఎముకలన్నీ కూడా ఒకదానిని ఒకటి అతుక్కుని
సజీవమైన సైన్యముగా నిలబడడానికి దోహదపడింది. ఏదది? బలమైన ఆత్మ. అందుకనే ఏజ్కేలుతో దేవుడు అంటాడు, నా కుమారుడా నువ్వు జాగ్రత్తగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. ఆత్మ అవసుడనై ఉండగా నాకు లోయలోకి వెళ్ళానంటాడు. కనుక దేవుని బలమైన ఆత్మ ఉంటే లోకంలో నువ్వు క్రైస్తవుడిగా మంచి విశ్వాసిగా అనేకమైన అద్భుతాలు చేసే శక్తి సామర్థ్యం నీ చేతిలోనే ఉంటుంది. గమనించు, బలమైన ఆత్మ కావాలి ప్రభువా అని ఈరోజు నువ్వు ఆ కోరిక నీకు ఉంటే, నువ్వు దేవుని కొరకు వెతికితే, తప్పిపోయిన నీ ప్రతి పరిస్థితిని తిరిగి మరలా నువ్వు పునరుద్ధరించుకోగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు వంగలార్చగలిగితే, దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? బలమైన ఆత్మ కలిగిన దానిగా చేస్తాడు. నువ్వు దేవుని కొరకు ఒక బలమైన సాధనంగా నువ్వు వాడబడతావు. ఎవరో నీ కొరకు ప్రార్థన చేయటం కాదు, నీ దగ్గర బలమైన ఆత్మ ఉంటే నీతోనే దేవుడు ఉంటాడు. గమనించు. అందుకని అంటాడు, అపోస్తల కార్యాలు 1:8 అంటాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. నువ్వు శక్తి కలిగిన విశ్వాసిగా ఉంటావు, శక్తి కలిగినటువంటి బిడ్డగా నువ్వు ఉంటావు. నువ్వు శక్తి కలిగిన కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. గమనించు. అంతేకాదు, బలమైన ఆత్మ మాత్రమే కాదు, ఆయన ఏమంటున్నాడు తెలుసా? నీకు కొత్త మనసు నీకు ఇస్తాను అంటున్నాడు. రోమాపత్రిక 12:2 మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమవుట వలన రూపాంతరము పొందుదురు. దేవుని ఆత్మ పొందుకోవడమే కాదు, నువ్వు రూపాంతరం పొందుకోవాలంట. రూపాంతరం పొందుకోవాలంటే క్రొత్త మనసు అనేది కావాలి. క్రొత్త మనసు ఉంటే నువ్వు రూపాంతరం పొందుకుంటావు. అంటే నువ్వు ప్రభువులోనికి రూపాంతరం చేయబడతావు. పరలోక రాజ్యంలో నీ నివాసం స్థిరంగా ఉండాలి అంటే నువ్వు ఈ లోకములో ఉండగా క్రీస్తుని పోలినటువంటి రూపాంతరం నీకు కావాలి. రూపాంతరం కావాలి అంటే గాడిదకు ఉన్నటువంటి నైజాలన్నీ కూడా నీ హృదయంలో ఉన్నాయా, వెలుపల ఉన్నాయా? ఆలోచించుకో. ఆ నైజాలన్నిటి కొరకు కూడా అంగలార్చు, అన్వేషించు, వెతుకు. ప్రభువా, నా తప్పిపోయిన ప్రతి పరిస్థితిని కూడా నువ్వు సరిచేయి నాయన అని దేవుని దగ్గర ఒప్పుకో. ఎక్కడ? దేవుని మందిరములో. దేవుని తట్టు చూడు. అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? ఒక శక్తి కలిగిన విశ్వాసిగా మార్చుతాడు. కనుక దేవుని సన్నిధిలో, ప్రభువా నేను ఇక మీదట నేను ఈ నైజాలన్నీ నా హృదయంలో ఉంచుకొని నీ సన్నిధిలో నేను ఎదుగుతాను నాయన. నేను శక్తి కలిగిన విశ్వాసగా ఉంటాను ప్రభువా. నీలో నేను రూపాంతరం పొందుతాను ప్రభువా. దేవుని సన్నిధిలో తప్పిపోయిన స్థితిని వెతుక్కున్న సౌలుకి, దేవుని కొండ దగ్గరికి వచ్చిన సౌలుకి నీకు బలమైన ఆత్మనిస్తాను, నూతన కొత్త మనసు నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు నీకు కూడా వాగ్దానం దేవుడు చేస్తున్నాడు. ఈ వాగ్దానం నువ్వు పొందుకుని స్వతంత్రంగా జీవించాలని, ప్రభు కొరకు కడవరకు కూడా నమ్మకంగా జీవించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు తండ్రి, ఘనమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నీ బిడ్డలు విన్నటువంటి వాక్యాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారి సమయాన్ని వెచ్చించిన ప్రభువా దేవా, ఇంతవరకు వాక్యం వినడానికి నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు. ఈ వాక్య భావన వారి హృదయాల్లో ఫలించడానికి నీ కార్యం చేయండి ప్రభువా. నాయనా తండ్రి, నీ ప్రియబిడ్డలు ప్రభువా నాయన ఏ విషయంలోనైనా తప్పిపోయి ఉంటే నా ప్రభువా, ఈ సమయంలో వారు స్వపరీక్ష చేసుకొని ప్రభువా నాయనా ప్రతి విషయంలోనూ కూడా నీకు యుక్తముగా నడుచుకుని ప్రభువా నీ దీవెనలు పొందుకునే భాగ్యం దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. నాయనా వారి కుటుంబాల్లో ఏమైనా సమస్యలు ఉంటే, వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభువా దేవా, ఆత్మీయ జీవితంలో వెనుకబడి ఉంటే ప్రభువా నాయన, ప్రార్థనలో వెనుకబడి ఉంటే ప్రభువా నాయన, ఈ సమయంలో నీ బిడ్డలందరూ ఒక తీర్మానం చేసుకుని ప్రభువా నీ సన్నిధిలో నా ప్రభువా నాయన వర్ధిల్లే వారిగా ఉంచండి నాయన. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా నాయన. ఆకాశ వాకిండ్లు విప్పి నా ప్రభువా నాయన వారి కుటుంబాల మీద నీ మేలు అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా. నీకు వందనాలు. నీ శక్తి కలిగిన ఆత్మ వారి మీద ఉంచమని అడుగుతున్నాను ప్రభువా. నీ బలమైన ఆత్మ వారి మీద ఉంచమని అడుగుతున్నాను ప్రభువా నాయనా. వారి హృదయాలు ఒక్కసారి పరిశీలించిన ప్రభువా నాయన నూతన ఆత్మను వారికి దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. నూతన మనసు వారికి ఇమ్మని అడుగుతున్నానయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు దేవా నాయన. నాయన మెండైన దీవెనలు పొందుకొని ప్రభువా నాయన శక్తి కలిగిన బిడ్డలుగా నీ సన్నిధిలో వర్ధిల్లే భాగ్యం దయచేయండి.
నాయన వారు తలపెట్టుచున్న ప్రతి కార్యంలోనూ కూడా జయప్రదం అనుగ్రహించండి రాజా, నీకు వందనాలు. బిడ్డల చదువుల్లో నీ సహాయం దయచేయండి ఆయన. వారి చేసిన వ్యాపారాల్లో నీ దీవెన దయచేయండి ప్రభువా. ఉద్యోగాల్లో నీ దీవెన దయచేయండి ప్రభువా. అనారోగ్యం ఉంటే ముట్టి స్వస్థపరచండి ప్రభువా. ఆత్మీయ జీవితంలో బలపరిచి బలమైన ఆత్మచేత నీ బిడ్డలను సంధించి నా ప్రభువా నాయన నీ కార్యము చేయమని, కాపాడమని, ఆశీర్వదించమని, ఈ దినదీవులతో నీ బిడ్డలు నింపమని, ఈ వాక్యం ద్వారా వారికి ప్రయోజనము మేలు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.